గైస్ లిస్ట్ లో ఫస్ట్ ఏంటి అంటే ద గోట్ లైఫ్. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. మన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించిన ఈ మూవీ యొక్క ఓటీటీ డేట్ వచ్చేసరికి May 26 డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే శబరి. ఈ మూవీ వచ్చేసరికి మన హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు నటించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఓటీటీ డేట్ వచ్చేసరికి June 7 అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే షరతులు వర్తిస్తాయి. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు తీసుకున్నారు. మనకి ఈ మూవీ May 18న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే పంచాయత్ సీజన్ 3. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ మూవీ వచ్చేసరికి May 28న ఓటీటీలో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ జెట్. ఈ మూవీ మన హీరో సందీప్ కిసాన్ గారు నటించారు. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఆహా వాళ్ళు తీసుకున్నారు. ఓటీటీ డేట్ వచ్చేసరికి May 24న ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బస్తర్ ద నక్సల్ స్టోరీ. ఈ మూవీ వచ్చేసరికి పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. ప్రజెంట్ ఈ మూవీ అయితే G5 ప్లాట్ఫారం లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసరికి 2 లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో. ఈ మూవీని మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి, మీకు నచ్చవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి స్టార్. గైస్ మీరు హరీష్ కళ్యాణ్ గారి పహలా ప్రేమ కాదల్ మూవీ చూసారా? ఆ మూవీ తీసిన డైరెక్టర్ గారే ఈ మూవీని తీశారు. ఇందులో కెల్విన్ లాల్ అండ్ పవనాకర్ లీడ్ లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసరికి ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. మూవీ అయితే బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ మటుకు అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ ఓటీటీలో చూడాలి అనుకుంటే June 2nd వీక్, అదే June 14 అలా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది గైస్. అలానే హీరో రామ్ గారి నుంచి నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ అయితే ఉండబోతుంది. మీరు విన్నది కరెక్టే. రామ్ పోతినేని గారు నెట్ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ అయితే చేయబోతున్నారు. బట్ దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే మనకి ఇంకా రాలేదు. ప్రజెంట్ హీరో రామ్ గారితో వెబ్ సిరీస్ ఉండబోతుంది అని తెలిసింది. ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ చేస్తారు. రామ్ పోతినేని గారి ఫస్ట్ డుబేట్ వెబ్ సిరీస్ మనకి ఫ్యూచర్ లో నెట్ఫ్లిక్స్ ఇండియాలో రాబోతుంది. అండ్ టోటల్ డీటెయిల్స్ త్వరలోనే వస్తాయి. అదే డైరెక్టర్ ఎవరు, ఇంకా రిమైనింగ్ కాస్ట్యూమ్స్ గురించి. సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటి వరకు చాలా షెడ్యూల్స్ అయితే జరిగాయి. రీసెంట్ గానే ప్రీ క్లైమాక్స్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నారు. అండ్ ఇంకా ఈ మూవీ నుంచి ఎంత షూటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది అంటే గైస్ ఇప్పుడు ఉన్న సోర్స్ ప్రకారం 45 days షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ 45 days షెడ్యూల్ అనేది ఎప్పటికి ఫినిష్ చేస్తారో, త్వరగా ఫినిష్ అయితే ఈ దీవాళీకి గేమ్ చేంజర్ మూవీని థియేటర్స్ లో చూస్తాం. లేట్ అయితే ఇంకా ఫార్వర్డే. లాస్ట్ వచ్చేసరికి కల్కి 2898 AD. ఈ మూవీ వచ్చేసరికి దీపికా పదుకునే డబ్బింగ్ వర్క్ అయితే ఫినిష్ అయింది. దీపికా వచ్చేసరికి ఈ మూవీకి కన్నడ అండ్ హిందీ, సో ఈ 2 లాంగ్వేజెస్ కి తను ఓన్ గా డబ్బింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మూవీ మనకి థియేటర్స్ లో నెక్స్ట్ మంత్ June 27 రిలీజ్ చేయబోతున్నారు. డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని ఆశించవచ్చు గాయస్. మీలో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి గాయస్, కల్కి అని. సో ఇది గాయస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి. ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలానే లైక్, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్.